తీసుకొచ్చి తిరుపతికి ఎట్లా వాడేసుకుంటారు, రోడ్లు వేసుకోవడానికి, కాలువలు కట్టుకోవడానికి, మంచినీళ్ళకి అని చెప్పి కార్పొరేషన్కి ఇస్తానంటే అవి తప్పు అంటా నేను ఖచ్చితంగా. వాళ్ళు రైట్ అన్నారు. అది అలాంటి మనం రైట్ అనాలి, రాంగే అనాలి. తిరుపతి లడ్డు విషయంలో అదొక తప్పు చేశారు. ఇప్పుడు కొత్తగా ఇదొకటి చాలా ఉన్నాయి. కొండపైన ఏ పని చేసినా ఉంటుంది, ఏ పని చేసినా క్రైమ్ అన్నటువంటి ఇప్పుడు చేసేదానికి కూడా క్రైమే అవుతాయి కదా. ఎవడు సాక్ష్యం? దేనికైనా ఒక టెండర్ ప్రొసీజర్ ఉంటుంది. టెండర్లో తక్కువ కోట్ చేసేవాడికి ఇవ్వాలి. అలా కాకుండా నామినేటెడ్ కింద ఇస్తే తప్పు ఖచ్చితంగా. నామినేషన్ కింద ఇస్తే ఖచ్చితంగా తప్పు. అది ఉంటే ఈ పాటికి వదిలిపెట్టేవాళ్ళ ఇల్లు. ఇది ఒక ఆస్పెక్ట్. ఇంకొకటి అన్నిటికంటే విచిత్రమైనటువంటిది ఏంటంటే అతిపెద్ద కుంభకోణాన్ని మాత్రం దాచేశారు. టీటీడీకి సంబంధించిన డబ్బులు ప్రైవేట్ బ్యాంకులో పెట్టకూడదు, గవర్నమెంట్ బ్యాంకులో పెట్టాలి, ఇంక్లూడింగ్ కోఆపరేటివ్ బ్యాంకులో కూడా పెట్టకూడదు. టీటీడీకి వచ్చే ఉండేల డబ్బులు కానీ ఎస్ బ్యాంకులో పెట్టారు. ఇంతకుముందు తెలుగుదేశం టైంలో ఉన్న పాలక మండలి వాళ్ళు ఎస్ బ్యాంకులో పెట్టారు. ఆ బ్యాంకు మూతపడిపోయింది. మూతపడిపోతే అది ఎస్ బ్యాంక్ వాళ్ళ నుంచి వైవి సుబ్బారెడ్డికి సమాచారం ముందొస్తే ముందే ఆ డబ్బులు వెనక్కి తీసేశాడు ఆయన. తీసేయకపోతే 100 కోట్ల టీటీడీ సొమ్ము వాడు దోచుకుపోయేవాడు. అప్పుడు చివరికి ఆ బ్యాంకుని మొత్తం లెక్కగట్టి ఇప్పుడు కనుక ఇదివరకు ఆ కృషి బ్యాంకు, చార్మినార్ బ్యాంకు ఇవన్నీ మూతపడితే ఏం చేశారు, లిక్విడేట్ చేసి చివరికి షేర్ ఇస్తారు. నీకు పావలాను, ₹10, 30 అంటే మొత్తం ఎంతమంది దగ్గర నుంచి డబ్బులు ఇవ్వాలి అన్నది లెక్కగట్టి వాడి దగ్గర ఉన్న ఆస్తులు ఎంత ఉన్నాయో లెక్కగట్టి ఆ ప్రకారం రేషియో